సో ఫైనల్‌గా చూసుకున్నట్లయితే ఏపీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేటివైతే రేపు రిలీజ్ చేయబోతున్నారనమాట. దీనికోసమైతే స్టూడెంట్స్ అందరూ ఎంతగానో ఎదురు చూశారు. సో కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. అన్న రేపు మాకు రిజల్ట్స్ అనేటివి పోస్ట్‌పోన్ చేసే ఛాన్స్ ఉంటుందా అనైతే మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో చాలామంది అయితే చెప్తున్నారు. సో కానీ అదైతే అఫీషియల్ అప్డేట్ అయితే ఏమాత్రం కాదు. సో కొంతమంది అయితే చెప్తున్నారు గానీ రేపు రిజల్ట్స్ అనేవి పోస్ట్‌పోన్ చేసే ఛాన్స్ అయితే కనపడుతుంది. 50-50 ఛాన్సెస్ అనమాట. సో కొంతమంది స్టూడెంట్స్ టెలిగ్రామ్‌లో కూడా కాంటాక్ట్ కావడం జరిగింది. అందుకే చెప్తున్నా. ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి. సో రేపు ఫలితాలు ఏపీ సెట్‌కి సంబంధించి అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ బీటెక్ విభాగాల్లో చూసుకున్నట్లయితే రెండో విడత కౌన్సిలింగ్ సంబంధించి సో రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. సో ఇకపోతే టైం విషయానికి వస్తే చాలామంది అయితే టైం అడుగుతున్నారు. మెయిన్‌గా ఆఫ్టర్‌నూన్ అయితే రిలీజ్ చేస్తారు మ్యాక్సిమం. సో ఇన్ కేస్ మనకు సో వాళ్ళకు అన్నీ అనుకూలించకపోతే మాత్రం ఈవినింగ్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ మనకు మధ్యాహ్నం రిలీజ్ చేస్తారు. మీరు టెన్షన్ అయితే పడకండి. ఇకపోతే సో చాలామంది స్టూడెంట్స్ అయితే రీసెంట్‌గా చూసుకున్నట్లయితే అటు ఏపీ అండ్ తెలంగాణలో సప్లిమెంటరీ రిజల్ట్స్ అనే రావడం జరిగింది. సప్లిమెంటరీలో పాస్ అయిన స్టూడెంట్స్ అయితే మార్క్స్ మళ్ళీ కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ అయితే ఫెయిల్ కావడం జరిగింది కదా. సో ఫైనల్ తర్వాత చూసుకున్నట్లయితే సప్లీలో పాస్ అయిపోయారు. సో వాళ్ళు మార్క్స్ అప్లోడ్ చేసి ఉంటారు కదా, వాళ్ళ మార్క్స్ ఆటోమేటిక్గా తీసుకొని సో వాళ్ళకు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్న విషయానికి వస్తే, ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ అయితే అడిగారు, ఇందులోనే మెన్షన్ చేశారు. లాస్ట్ లైన్ అయితే గమనించండి. సో సప్లిమెంటరీలో పాస్ అయిన విద్యార్థుల ర్యాంకులను శనివారం విడుదల చేస్తామని చెప్పారు అని అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు సాటర్డే రిమైనింగ్ రిజల్ట్స్ వస్తాయి. సో రేపైతే రిజల్ట్స్ వస్తాయి, ఖచ్చితంగా వెయిట్ చేయండి.